ఈరోజు ఈ యొక్క జలయోగా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నాగాలంకలో ఈ యొక్క శ్రీరామ పాదాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే దీన్ని చాలా ఇక్కడ నాగాలంకలో రెగ్యులర్గా ఎవరైతే ఒక స్విమ్మింగ్ ఈతని ప్రాక్టీస్ చేసేటువంటి ఒక సభ్యులు ఉన్నారు, ఆ బృందంతో అనేక రకాలైనటువంటి విన్యాసాలని మన యొక్క నీటిలో, అందులోనూ ఈ యొక్క నిలకడగా ఉండేటువంటి నీటిలో కాకుండా ఈ పోటు మీద, సముద్రం పోటు మీద ఉన్నటువంటి నీటిలో కూడా చాలా అద్భుతంగా వేశారు. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ తెలుగు రికార్డ్స్లో కూడా దీన్ని రికార్డ్ చేసేదానికి హైదరాబాద్ నుంచి ఆ సంబంధిత అధికారులు రావడం జరిగింది. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఊరు వాడ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే జలయోగా అన్నది అది వినూత్నమైన కార్యక్రమం వాళ్ళ నాగాలంకలో జరగటం ఆనందదాయక విషయం. ఎందుకంటే ఈ నాగాలంక గ్రామవాసులు ప్రతిరోజు 40-50 మంది ఈ జలయోగా చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దీన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించాం. ఈరోజు దాదాపు 154 మంది ఈ జలయోగాలో పాల్గొని వివిధ రకాల ఆసనాలని కృష్ణా నదిలో వేయటం జరిగింది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా నమోదు చేయటం జరిగింది. అంచేత ఇవాళ ఆంధ్రదేశంలో జరుగుతున్న యోగా కార్యక్రమం ఒక ఎత్తు, ఈ కార్యక్రమం ఒక ఎత్తు అని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అనాదిగా ఈ జలయోగా అంటూ ఉంది, నదిలో యోగా వేయటం జరుగుతుంది. అయితే అది ఎవరికాలకి ఇండివిజువల్గా జరుగుతుంది కనుక ఇంత సామూహికంగా ఇంతమంది యోగాన్ని ప్రదర్శించడం అన్నది బహుశా అనుకోవటం ఇదే ప్రథమం. ఇలాంటి అవకాశం మా అవనిగడ్డ నియోజకవర్గం దక్కినందుకు చాలా గర్విస్తున్నాం.